సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అలా ఈరోజు వచ్చేసి అయితే మనైతే చెర్రీ గేమర్ 444 అయితే మన స్టార్ట్ అయితే చేసినాం అన్న. ఈరోజు వీడియో ఏంటంటే నెక్స్ట్ లెవెల్ వీడియో అన్న. ఇదైతే మనం డైమండ్ నుంచి వెళ్ళి హీరోకి అయితే వెళ్ళిపోతున్నాం. ర్యాంక్ పుష్ అది కూడా సీజన్ 29 అయితే మనమైతే ఫస్ట్ ర్యాంక్ పుష్ అన్న. ఇదైతే జస్ట్ 3 అవర్స్లో మనమైతే వెళ్ళిపోతాం. దీనికి పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుంది అనుకోండి అన్న. జస్ట్ నా స్టార్ట్ గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. రైట్ అన్న, మనైతే గేమ్లోకి అయితే వచ్చేసినాం. వీడైతే వేసేసి వెళ్ళిపోతామన్నా. మీరైతే మర్చిపోకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలన్నా. మనైతే అకౌంట్ అయితే కొత్తగా స్టార్ట్ చేసినాం కాబట్టి మీరు కొంచెం సపోర్ట్ అయితే ఉండాలా. ఓకే రైట్, 3, 2, 1 ఓకే. గేమ్ అయితే స్టార్ట్ అయింది అనుకోండి. ఇక ఇప్పటి నుంచి అయితే మన టైమర్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు జస్ట్ ఒక 3 అవర్స్ లోపల మనం అయితే వెళ్ళిపోవాలి. టైమర్ కూడా స్టార్ట్ అయింది అనుకోండి, అయింది టైమర్. ఇప్పుడు మనం వచ్చేసి అయితే పీక్లో అయితే దిగబోదాం. పీక్లో దిగుతున్నా అన్న. మీకైతే స్కేట్ బోర్డ్ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జస్ట్ లైక్ ఒక్కటి చేసుకోండి చాలు. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఇక్కడ చాలామంది అయితే వచ్చారు ఎనిమిస్. కాకపోతే ఇలా అందరినీ కొట్టుకుంటేనే పోవాలా. ఈ 3 minutes వీడియో అయినా కానీ, 4 minutes వీడియో అయినా కానీ, 5 minutes వీడియో అయినా, అక్కడ 10 minutes వీడియో అయినా కానీ అన్న అయితే కన్ఫర్మ్ అయితే పోవాలి. నేను ప్రతి చిన్నదానికైనా పార్ట్ 1 పార్ట్ 2 అయితే పెడతా అన్న. కాకపోతే మీరైతే మర్చిపోకుండా సపోర్ట్ అయితే చేస్తారని కోరుతున్నాను. సో ఇదే నా అయితే ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు గేమ్ గురించి అయితే మాట్లాడుకుందాం. కెరీర్స్ మనకైతే స్పైడర్ అయితే వేసిండు. వీడు మారడా ఇక వీని ప్రస్తుతానికి అయితే వీడైతే ఏం చేయలేకపోయిండు. మనమైతే ఇట్లా దాచుకుందాం ఈ గడిలో. వద్దులే మళ్ళీ వచ్చిందంటే మళ్ళీ ఎక్కుతాడు. సో గాయస్ ఇప్పుడు ఒకవేళ వస్తే మన పని ఏంటంటే జస్ట్ గాలికి పోడు అంతే. అనుకున్నట్టే వచ్చిండు, వేసేసాడు అనుకుంటున్నా, కానీ చచ్చిండు. విన్నట్టుడు ఇంకోటి ఉండే సేమ్ డబల్ విక్టరీ పట్టుకొని వెళ్ళిపోయిండు. అట్లా అర్థం ఇంకా పొంటి వస్తారు అందరూ. స్పైడర్ వల్ల నాకు కొంచెం ఎట్నో అనిపిస్తుంది స్పైడర్ అని. అయినా పర్లేదు, ఇక్కడ చచ్చింది పో నా చేతిలో. సో గ్యాస్ మనకైతే ఇప్పుడు పడ్డది. పైన అవుట్ అయ్యిండు. వీడు అవుట్ కాలే. వీడిని పోదాం అలాగే. ఇక్కడ కూడా ఉండు, వీడిని కూడా వేసేద్దాం. ఫస్ట్ వీనికాడ పోదాం. వీనికాడ ఏం గన్స్ ఉన్నాయి అన్నీ అయితే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. కెరాజ్ మనమైతే ఎంట్రీ అయితే ఇచ్చేసాం. బెస్ట్ గడ్డితో ఎంట్రీ ఇచ్చేనాం. ఇక్కడ షార్ట్గా ఉండొద్దు, ఉంటే మాత్రం ఒక దెబ్బకి అనుకున్నట్టే ఇంకో దెబ్బకి వేసేస్తాడు. బా షెట్ అసలు ఏంటో వీడు. నీకుందిరా ఇప్పుడు 100% నీకు ఉంది ఇప్పుడు. మరీ చెప్తున్నా. ఇట్లా దిగుదాంలే. మళ్ళీ వెనకాడికి పోతే వాడు చంపుతాడు. మళ్ళీ ఎక్సమేట్ దొరికితే బాగుండు. రైట్, ఎక్సమేట్ కూడా దొరికింది మనకి. పైన కూడా ఉండు. నాకైతే చేసినాం. ఇప్పుడు మనం వెళ్ళిపోవాలి. ఇక్కడికి వెళ్ళి ఉన్నామంటే ఇక డేంజర్ ప్లేస్ అనుకోవాలి. నేను మెయిన్ దీని నుంచి ఇక వేరే డేంజర్ ప్లేస్ అంటూ అసలు ఉండదు. ఇక వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. జస్ట్ వచ్చినాం మళ్ళీ పోదాం. ఏదైతే అదే వచ్చినాం, ఉన్నాం, పోయినాం. వాడు ఒకడు ఉండవు. వాడిని అయితే ఏదేద్దాం వచ్చినట్టు. డ్యామేజ్ అయితే సగం పడుతుంది, సగం పడట్లే. నాకు వీడిని వస్తుంటే కోపం వస్తుంది. వీడు పోదాం, ఇందాక నన్ను కాడికే పోదాం. ఉంటే ఇల్లు కూడా వెళ్ళాడు. ఇక్కడ కింద లూట్ బాక్స్ అవుతుంది. వావ్, ఇక్కడ MP40 అయితే దొరికింది. ఫార్మర్స్ లెవెల్ 1 కూడా ఉంది, కానీ మనకు వద్దులే. మనకు అక్కడ ఎక్సమేట్ ఉంది. కెరాచ్ మన బండి అయితే కిడ్డులు కొట్టుకుంటూ పోతుంది. మనం ఇంట్లో పోదాం. మన బాబాయ్ ఇన్నో ఉండు. అయిపోయింది, నేను పని అయిపోయింది అనుకోవాలి. ఇక వీడు అంతే మనకి నిమిషమా లెక్క. హెడ్ షాట్ గైస్. దీంతో పాటు